మేం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అనేటటువంటి ధోరణి ఉంటుంది కొంతమందికి. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి alias బీఆర్ఎస్కి ఓ ప్రధానమైనటువంటి లక్షణం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చుకుని ఇంతకుముందు మంత్రి పదవులు కూడా ఇచ్చేసింది ఆ పార్టీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళని దాంట్లో. కానీ ఇప్పుడు నీతులు చెప్తూ ఉంటుంది, అలాగే కోర్టులకు వెళ్తూ ఉంటుంది. అదే కోర్టుల్లో ఇంతకుముందేమో సాగతీసి ఎప్పటికీ తేల్చకుండా కథ నడుపుతుంది. 10 సంవత్సరాల పాటు తాను చేసినటువంటిదే ఇప్పుడు తనకెదురు తిరిగితే మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతుంటుంది. లేటెస్ట్గా తెలంగాణ హైకోర్టు మరి ఏం తెలుస్తుందో చూడాలి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళ మీద హైకోర్టు పిటిషన్ వేశారు. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల మీద అనర్హత వేయాలని చెప్పి బీఆర్ఎస్ స్పీకర్ని కొడితే స్పీకర్ పట్టించుకోవట్లేదు అన్నటువంటి కారణం మీద హైకోర్టుకి వెళ్ళి తెలంగాణ హైకోర్టు ఈ అంశానికి సంబంధించి విచారణని వాయిదా వేసింది. సోమవారానికి ఏం తెలుస్తుందో చూడాలి.